దళిత దంపతులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, దళిత దంపతులపై అగ్రకుల పెత్తనదారులు దాడి చేసిన విషయంలో బాధితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జాతీయ మానవ హక్కుల మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం మనీ డిమాండ్ చేశారు. అందులో భాగంగా పల్మనేర్ పట్టణంలో స్థానిక మానవ హక్కుల కార్యాలయం నందు వినోద్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దంపతులపై దాడి చేసిన 6 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు విచారణ గాని, కేసు నమోదు చేసింది గాని చేయకపోవటం దారుణమన్నారు. అదే అగ్ర కులస్తులపై దళితులు దాడి చేసి ఉంటే ఇప్పటికే పోలీసులు ఆగమేఘాలతో కేసు నమోదు చేసి జైల్లో పెట్టి ఉండేవారని పేర్కొన్నారు. అదేవిధంగా సుబ్రహ్మణ్యం నాయుడు కుమారుడు నవీన్ బెంగళూరు నుండి రౌడీలను రప్పించి దళిత దంపతులను కొట్టిస్తానని చెప్పడమే కాకుండా అక్కడ కాపురం ఉంటున్న కుటుంబాన్ని ఖాళీ చేయిస్తానని చెప్పడం ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనేనని తెలిపారు. ఇప్పటికే బాధిత కుటుంబం వారి నుండి ఏ సమయానికి ఏ అగాధం సంభవిస్తుందోనని బిక్కుబిక్కుమంటూ భయంతో బతకాల్సి దుస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాంబశివ, సరస్వతి, శివన్న, గంగరాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కూలీనాలు చేసుకొని బ్రతుకుతున్నారు. ఆ కుటుంబము స్కూటీ తీసుకొని అక్కడ అగ్రకుల పెత్తందారైన సుబ్రహ్మణ్యం నాయుడు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ అక్కడ షెడ్ వేసుకొని కారు పెట్టుకున్నాడు. ఆ కారు పెట్టుకునే షెడ్లోనే ఆ షెడ్ ప్రారంభం నుంచి కూడా ఈ దళిత కుటుంబము ఒక స్కూటీని అక్కడ పార్కింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ నెల 13వ తేదీ ఆ స్కూటీ పెట్టిన విషయాన్ని ఆ సుబ్రహ్మణ్యం నాయుడు కుమారుడైన నవీను, వాళ్ళ భార్య సులోచన, వాళ్ళ కూతురు భాను వీళ్ళు కలిసి ఆ గంగరాజు ఇప్పుడు గుర్రాజపై దాడి చేసినారు. చొక్కా చింపేసినారు. అసలు కాసేపు గోడుతో ఈ కడుపు మీద కూడా బాగా గీరేసి రక్తాలు కూడా కమ్ముతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ గుర్రాజ భార్య గారు మన రత్నమ్మ గారు పోయి అక్కడ ఏమి నవీన్ నా భర్తను కొడుతున్నావు ఏ విషయం అని చెప్పి అడగటాన్ని వెంటనే ఆమెపై కూడా వీక్షణరహితంగా దాడి చేసి మహిళని చూడకుండా కూడా ఆమెను కొట్టి కింద పడేసి పిడుగుతులు గుద్ది మీరు ఇక్కడ దళితులు ఇక్కడ కాపురం ఉండకూడదు, స్టార్టింగ్ నుంచినే మీ పైన మాకు టార్గెట్ ఉన్నది, మిమ్మల్ని ఖాళీ చేయాలని చెప్పేసి మేము ప్రారంభం నుంచి కూడా అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు సమయం వచ్చినది కాబట్టి ఈ మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలనే ఒక సంకల్పంతో మేము ఉన్నామని చెప్పేసి కూడా ఆ నవీను, సులోచనమ్మ, భాను వీళ్ళందరూ కలిసి వాళ్ళ పైన దాడి చేసి కులం పేరుతో తిట్టి చాలా భయభ్రాంతులకు గురి చేసినారు. అసలుకి ఆ పిసి సుబ్రహ్మణ్య నాయుడికి విషయం రత్నం గారు చెప్తే, బాధితురాలు రత్నం గారు చెప్తే ఆయన సమర్థిస్తూ కుల అహంకార ధోరణితో మాట్లాడుతూ మా వాడిని మీరు రెచ్చగొట్టారు అందుకు రెచ్చిపోయినాడు అనడం అంటే ఏం ఆంతర్యము అంటే మీ ఓడి దళితుల పైన వివక్షణారహితంగా దాడి చేయమనే కదా మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు. మీ పోలీసులు ఉంటే ఎక్కడికైనా ఉండొచ్చు, మీ ఉద్యోగం మీరు కాపాడుకోండి, మీ ఉద్యోగం మీరు చేసుకోండి, నేనేం అడ్డులేదు. కానీ దళితుల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా ఉంటుంది పరిణామాలు. ఖచ్చితంగా ఈ విషయం పైన మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దళితుల కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము వాళ్ళ వెనకట్టి ఉండి మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. అదే ఒక దళితుడు అగ్రకుల వర్ణాలపై దాడి చేసి ఉంటే ఇప్పటికే మన బట్టలు విప్పి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి ఇంటికి కూడా పోనిచ్చేలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు దళితుల పైన దాడి జరుగుతున్నది చేసింది ఎవరు? అగ్రకుల పెద్దదారులు. ఈ రోజు వాళ్ళని ఇంతవరకు కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించిన పాపం లేదు. అదే దళితులు అయితే భయభ్రాంతులు గురి చేసి వారికి ఎఫ్ఐఆర్ రాసి జైలు కూర్చొని పెట్టింది, సబ్ జైలు కూర్చొని పెట్టింది. అంటే దళితులకు ఒక న్యాయము, అగ్రకులాలకు ఒక న్యాయమా? దళితులకు కులబలం లేదనా, డబ్బు బలం లేదనా, జనబలం లేదనా, లేదు మాట్లాడే ధైర్యం లేదనా మీరు ఈ విధంగా ఆలస్యం చేస్తున్నారు. అదే రోజు ఈ బాధిత కుటుంబం పోయి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చినది ఇంతవరకు వాళ్ళు విచారించి పాపం లేదు. ఎందుకు? దళితులకు న్యాయము, అగ్రకులాలకు న్యాయం కాదు. మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. పోలీసులకి ఒక నమ్మకం ఉండాలి, జనం పైన పోలీసులు కాపాడతారు. ఆ నమ్మకాన్ని మీరు పెట్టుకోండి. మీరే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం మేమేమి కోరుకోవడం లేదు. మా దళితుల పైన దాడి చేసిన దానికి మేము ఖండిస్తున్నాము. వారికి ఒక న్యాయం, వీరికి ఒక న్యాయం కాదు. దాడి జరిగి 2 రోజులు అవుతున్నా వారికి న్యాయం చేయండి అని చెప్పేసి
కోరుతున్నాము. ఈ దాడి విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎవరికైనా కానీ నిష్పక్షపాతంగా పోలీసు వారు కూడా విచారణ జరపండి. విచారణ జరిపి దళితులకి న్యాయం చేయండి. కొట్టలేదంటే కేసు పెట్టదండి, వాళ్ళు ఏమి చేయదండి, మేము విత్డ్రాల్ చేసుకుంటాం కేసులు కావాలంటే కూడా. అందుకోసము ఈ రోజు కూడా వదిలితే రేపు వాళ్ళు కూడా సవాల్ చేసినారు. బెంగళూరులో గుండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, పిలుచుకుని వస్తానని చెప్పేసి సుబ్రహ్మణ్య నాయుడు కొడుకు సవాల్ చేయడం అనేది కూడా ఎంతవరకు సమంజసం మేము నిర్వహిస్తున్నాం. రేపు వాళ్ళకి రక్షణ ఎవరు? 20 మందికి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ రాసేయాలా, వాళ్ళని కఠినంగా అరెస్ట్ చేయాలా, వాళ్ళపైన కఠినంగా శిక్షలు పడే విధంగా ఈ పోలీసు అధికారులు కూడా చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే సవాల్ చేసినారో వాళ్ళపై కూడా కఠినంగా శిక్షించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆ దళిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కూడా జాతీయ మానవ హక్కుల అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా పోలీసు వారిని మేము కోరుకుంటున్నాం మిత్రులారా.